హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి వ్లాగ్. సంక్రాంతికి మేము ఊరు వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి ఏలూరు స్టార్ట్ అయ్యాము. ఏలూరు దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు మాది. ఈ సంక్రాంతికి ఆటపాటలతో చాలా సరదాగా గడిచిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మరి మా సంక్రాంతి పండుగ ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం మేము. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. సన్ కూడా అప్పుడప్పుడే వస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వదిన మధ్యలో టీ కోసం ఆగాము. కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి. ఇక్కడ గ్రీనరీ బాగుంది కదా అని ఆగాము. ఈ చెట్లు చూడగానే చిన్నప్పుడు ఆడిన ఒక ఆట గుర్తొచ్చింది. ఈ చెట్ల కాయలతో ఒక గేమ్ ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు మీకు ఆ ఫ్లవర్స్ చూపిస్తాను. మీలో ఎవరైనా ఆ గేమ్ ఆడుంటే నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేనైతే చూడగానే గుర్తుపట్టలేదు ఈ చెట్లని, కానీ అన్నయ్య చూసి చెప్పాడనమాట. చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం గుర్తుందా అని గుర్తు చేశాడు. సో ఒకసారి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొస్తాను అని చెప్పి ఫ్లవర్స్ కోయడానికి వచ్చాను. ఈ చెట్టుకి కాయలు ఎక్కడ కనిపించలేదు. సో నేను ఫ్లవర్స్ మాత్రమే తీసుకెళ్ళాను. ఈ ఫ్లవర్కి కేసరాలు ఉన్నాయి కదా, ఇవి చూపిస్తున్నాను. కానీ యాక్చువల్గా కాయలో కూడా ఉంటాయన్నమాట. అవి అయితే కొంచెం గట్టిగా ఉంటాయి హెడ్స్. ఇవి కొంచెం హెడ్స్ ఈజీగా ఊడిపోతాయి. ఈ హెడ్స్తో ఫైట్ చేసి ఎవరి హెడ్ ముందు ఊడిపోతే వాళ్ళు లూజ్ అయినట్టు ఇలా గేమ్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు. పల్లెటూరిలో ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసిన పచ్చని పొలాలు, అసలు వీటిని పాస్ అవుతూ వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇగ్నోర్ మై ఫేస్, జర్నీ చేసాం కదా అలాగే ఉంటుంది. మా ఇల్లు వచ్చేసి పొలంలో ఉంటుందన్నమాట. మా ఇంటి ముందు పొలాలు ఇలా ఉంటాయి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ పూలకు వస్తుంది మా వదిన. నేను ఇప్పుడు కాసేపు సైలెంట్గా ఉంటాను. పక్షులు చేసే సౌండ్ చక్కగా వినిపిస్తుంది. ఒకసారి వినండి ఎంత చక్కగా అనిపిస్తుందో. విన్నారుగా పక్షుల అరుపులతో. చాలా ప్లెజెంట్గా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర. ఇవి వచ్చేసి భోగి రోజు ముగ్గులు అనమాట. నేనే వేశాను. ఫస్ట్ టైం ముగ్గు గొట్టంతో వేయడం. అంతకుముందు నేను ముగ్గు గొట్టంతో ఎప్పుడూ వేయలేదు. ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ముగ్గు గొట్టంతో వేద్దామని. ముగ్గు గొట్టంతో భలే సరదాగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం కూడా ప్లేస్ వదలకుండా మొత్తం ముగ్గులు వేసేసాను. భోగి రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సంక్రాంతి అంతా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం.
ఇక్కడ వచ్చేసి సంక్రాంతి ముందు రోజు నైటే వేసేసాము. అందరూ చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వేసాము. షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం చీకటిగా ఉండటం వల్ల షూట్ చేయలేదు. ముగ్గు వేసేటప్పుడు నైట్ తీసాం కానీ అంత క్లియర్గా అనిపించలేదు. అందుకే మార్నింగ్ తీసిన వీడియో షూట్ చేసింది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. పెద్దమ్మ, అక్క వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి కొన్ని పిక్స్ దిగాము. అవన్నీ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు ప్రజెంట్ సిటీ కల్చర్ చూసుకున్నట్లయితే ఎవరింట్లో వాళ్ళకి, ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది. ఇలా కలిసి టైం స్పెండ్ చేసే అంత టైం ఉండట్లేదు. కానీ అప్పుడప్పుడు ఇలా అందరూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గించుకోవడానికి చక్కగా ఇలా ఆట విడుపుగా అనిపిస్తుంది మనకి. ఇలా సరదాగా సంక్రాంతి పండగంతా ఆటలతో గడిచిపోయింది. చాలా ఎంజాయ్ చేసాము. ఈసారి కోవిడ్ ఎఫెక్ట్ వల్ల సంక్రాంతి పండగకి హరిదాసులు ఎవరూ రాలేదు. ఎక్కడా కనిపించలేదు అసలు. గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. మేము ఇంటికి వచ్చేసరికి అన్నయ్య వాళ్ళు కూడా వదిన వాళ్ళ ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇది మా చిచ్చర పిడుగు అన్నయ్య వాళ్ళ పాప రిత్విక. ఇది నెక్స్ట్ డే కనుమ రోజు గెట్ టుగెదర్ ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ హితేష్, సోహన్, దీక్షిత్ ముగ్గురు ఆడుకుంటున్నారు. హితేష్ ఎప్పుడు నా చుట్టూనే మమ్మీ మమ్మీ అనుకుంటూ తిరిగేవాడు. కానీ ఈ సంక్రాంతి ఫెస్టివల్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ ముగ్గురు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. నన్ను అసలు పట్టించుకోలేదు. ఇక్కడ అమ్మ, అక్కలు అందరూ మీటింగ్ పెట్టారనమాట. ముచ్చట్లు చెప్పుకుంటున్నారు చక్కగా కూర్చొని. ఇక్కడ వచ్చేసి అక్క చికెన్ బిర్యానీ చేస్తుంది. దమ్ పెట్టేసి దాని మీద వెయిట్ కోసం నీళ్ళ బిందె ఒకటి పెట్టింది. కార్తీక దీపంలో వంటలక్క ఫేమస్. మా ఇంట్లో అయితే మా అక్కే ఫేమస్. ఎక్కువ క్వాంటిటీ అయినా ఈజీగా చేసేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, రావాలనిపించింది వచ్చేసా. బాయ్ ఫ్రెండ్స్. అక్క వాళ్ళ అబ్బాయి ఆదిత్య ఇమిటేట్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నారు. బయట కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు వంటంతా. పెద్ద గిన్నెలు కాబట్టి గ్యాస్ మీద కష్టం అవుతుందని చెప్పేసి కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు. ఇక్కడ కర్రీ గురించి డిస్కషన్ పెట్టారు. కర్రీలో ఏదో టేస్ట్ కొంచెం తేడాగా ఉంది, ఏం సరిపోలేదు అని డిస్కషన్ పెట్టారు. ఉప్పు పడుతుంది అని చెప్పి మళ్ళీ ఉప్పు వేస్తున్నారు అన్నమాట. ఇలా అందరూ కలిపి చాలా సరదాగా వంట కూడా చేసేసారు. వదిన కూడా ఒక చెయ్యి వేసింది. చూసారుగా, అందరూ తలో చెయ్యి వేసి కర్రీని కూడా ఫినిష్ చేస్తారు. నేను మాత్రం వంట జోలికి పోలేదు. చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు మాత్రం హెల్ప్ చేశాను, అంతకంటే ఎక్కువేం చేయలేదు. చిన్న టేస్ట్ చూసావా ఎలా ఉందో? బాగా వచ్చిందా?
మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్వీట్ అవి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం, గులాబ్ జామ్ అవి. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత వీటన్నిటిని తోటలోకి తీసుకెళ్ళాలి, ఎందుకంటే అక్కడ పిక్నిక్లా ప్లాన్ చేసాము. మార్నింగ్ టు ఈవినింగ్ చాలా సరదాగా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ వచ్చేసి గేమ్స్ అవి మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. అప్పటికప్పుడు అంటే డిలే అయిపోతుంది కదా అని చెప్పి ముందు రోజే మేము ప్లాన్ చేసుకుని ఒక పేపర్ మీద లిస్ట్ రెడీ చేసుకున్నాము. 7 గేమ్స్ వరకు రాసుకున్నాం అనమాట. 7 గేమ్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు, కానీ మోస్ట్లీ చాలా వరకు చాలా గేమ్స్ ఆడాము. మేము ఆటల్లో పొడి అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకోలేదు. 1 or 2 ఉంటే షేర్ చేస్తున్నాను అంతే. యాక్చువల్గా మేము అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుంటే బాగుండేది. అసలు గ్రూప్ ఫోటో ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇక్కడ పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ గేమ్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు, బాల్ గేమ్ ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి గేమ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ గేమ్ ఆడేది ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాము. ఇక్కడ శ్రావ్యకి కాళ్ళు చేతులు కదలకుండా డ్యాన్స్ చేయాలి అని చెప్పి ఇచ్చారనమాట డేర్. పాపం ఎలా చేస్తుంది, చాలా ట్రై చేస్తుంది. చివరికి హెడ్ ఊపేసి వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ అన్నయ్య వాళ్ళకి కపుల్ డ్యాన్స్ ఇచ్చామన్నమాట. వాళ్ళు డ్యాన్స్ రాదు అని చెప్పినా కూడా ఇక్కడ అక్కని కొబ్బరి చెట్టు ఎక్కాలి అని చెప్పి చాలాసేపు ఏడిపించాము. కానీ చివరికి అది కాకుండా వేరేది ఇచ్చామన్నమాట. ఎక్కను అని చెప్తే ఆదిత్యకి ప్రాంకాలు చేయమని ఇచ్చాము. వాళ్ళ అత్తకు చేసి చాలాసేపు మాట్లాడాడు, చాలాసేపు ఏడిపించాడు అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. ఇలా సరదాగా ఆటపాటలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలా చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేసాము. నైట్ వచ్చేసి చికెన్ టిక్కా రెడీ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా దీన్ని కూడా పొలంలోనే రెడీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ చీకటి అయిపోయింది, చీకటి పడిపోయింది కదా అని ఇంటికి వచ్చేసిన తర్వాత చికెన్ టిక్కా రెడీ చేస్తున్నాము. ఇక్కడ చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ అందరం బయట కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇక్కడ అమ్మ వాళ్ళ సిస్టర్స్, పెద్దమ్మ వాళ్ళు ఒక బ్యాచ్, ఇక్కడ మా సిస్టర్స్ ఒక బ్యాచ్ అనమాట. అంతేనండి, సంక్రాంతి వ్లాగ్ చాలా సరదాగా గడిచిపోయింది.
మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.